మన హిందూ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినటువంటిది. ముఖ్యంగా ఈ పండుగలు ఇంట్లో దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించే కాలమని చెప్పుకోవచ్చు. మన పెద్దల యొక్క నమ్మకంగా భావిస్తారు. అందుకే సంక్రాంతి రాకముందే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తాలి. ఈ సంవత్సరం భోగి జనవరి 14వ తేదీన, మకర సంక్రాంతి జనవరి 15వ తేదీన, కనుమ జనవరి 16వ తేదీన మరియు ముక్కనుమ జనవరి 17వ తేదీన వస్తున్నాయి. ఈ పండగలు కీడుతో కాకుండా శుభ ఫలితాలతో వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ 3 రోజుల్లో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సంక్రాంతికి ముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో బూజు వంటివి దులిపి ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా విరిగిన వస్తువులు ఉంటే వాటిని తొలగించాలి. ఉప్పు నీటిలో చక్కగా పసుపు, కల్లుప్పును వేసి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఇంటిని దులపకూడదు. బుధవారం లేదా శనివారం, ఆదివారం రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా విశేషమైనదని కూడా చెప్పుకోవచ్చు. చాలా శ్రేష్టమైన రోజులని చెప్పుకోవచ్చు. భోగి రోజున ఇంటి ముందు మంటను వేసిన తరువాత మిగిలిన బూడిదను నుదుటిపైన ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు చాలా శక్తివంతమైన రోజని చెప్పుకోవచ్చు. కావున ఈరోజు నువ్వులు, బెల్లంని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడేవారు నువ్వులను దానం చేస్తే రాజయోగం కలుగుతుందట. భోగి రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపై గొబ్బెమ్మను పెడితే లక్ష్మీదేవి ఇంటి లోపలికి ప్రవేశిస్తుందని నమ్మకం. గొబ్బెమ్మలు పెట్టలేని వారు బంతి పువ్వులు ఉంచవచ్చు. పిల్లలందరికీ భోగి పండ్లను పోసి వారి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. వారికి ఉన్న దృష్టిని తీయండి. ఇలా భోగి రోజు ఎవరైతే పిల్లలకు దృష్టి తీసి పిల్లలకి భోగి పండ్లు పోస్తారో వారికి అన్నింటిలో విజయాలు సాధిస్తారు. ఈరోజు పేదలకు వస్త్రాలు దానం చేయడం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మకర సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం చేసి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయడం ఆరోగ్యాలను చేకూరుస్తుంది. స్నానం చేయకుండా ఆహారం తినకూడదు. ఈ రోజున ఉన్న ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే సూర్యునికి ఆద్యం సమర్పించి నమస్కారం చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కొత్త బియ్యంతో పొంగలి చేసి పాలు పొంగించి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పసుపు, కుంకుమ బొట్లను పెట్టి చక్కగా గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మం ముందు చక్కగా ముగ్గు వేసి కొత్త బట్టలను ధరించాలి. ఈ విధంగా ఈరోజు ఆచరించాలి. అదేవిధంగా శివలింగానికి అభిషేకం చేస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుందట. ఈ రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. పెరుగు దానం చేయటం కుటుంబ శ్రేయస్సుకు మంచిది. బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేయటం వలన మహాపుణ్యఫలం లభిస్తుంది. కొత్త ఇల్లు మారకూడదు. అప్పులు ఇవ్వకూడదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. గంగిరెద్దులకు ఆహారం పెట్టాలి. అదేవిధంగా నందీశ్వరుణ్ణి పూజించాలి. ఈరోజు విశేషంగా గంగిరెద్దులను పూజిస్తూ గోమాతకి ఆహారాన్ని తినిపించండి లేదా అరటి పండ్లనైనా ఈరోజు తినిపించండి. చాలా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. పూర్వీకులకు తర్పణం వదిలితే పితృదోషాలు తొలగుతాయట. కనుక ఈరోజు గోవులను పూజించి ఆహారం పెట్టాలి. ఇంటి ముందు రథం ముగ్గును వేసి మినపగారెలను తినాలి. ఈరోజు ప్రయాణాలు చేయకూడదు. పూర్వీకులు కాకి రూపంలో వస్తారని భావించి ఆకులకు ఆహారాన్ని పెట్టాలి. అదేవిధంగా బొమ్మల కొలువును ఇంట్లో నిర్వహణ చేసుకోవటం వల్ల ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు విశేషంగా బొమ్మల కొలువు చేసుకొని ఆ చిన్న పిల్లలకి చక్కగా భోగి పండ్లను పోసి చిన్న పిల్లలకి చక్కగా దృష్టిని తీయండి. ఈ విధంగా సంక్రాంతిని చక్కగా జరుపుకోండి. మీ ఇంట్లో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.